ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ సీరియల్లో ఏం జరగబోతుందో ముందుగానే తెలుసుకుందాం. ఫ్రెండ్స్, డైలీ సీరియల్ నోటిఫికేషన్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అండ్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ ఆప్షన్ని సెలెక్ట్ చేసేయండి. ఇక మనీషా మాత్రం మిత్ర భోజనం తినిపించేసరికి తబ్బి ఉబ్బిపైపోతూ ఉంటుంది కదా. ఇక లక్ష్మి దగ్గరికి వచ్చి, హాయ్ సంయుక్త అలియాస్ లక్ష్మి, చూసావు కదా, మిత్ర చేత ఈరోజు నేను భోజనం తినిపించుకున్నాను. రేపు అదే మిత్ర చేత 3 ముళ్ళు కూడా వేయించుకుంటాను. నువ్వు లక్ష్మిలా వచ్చి కుళ్ళుకుంటావో, సంయుక్తలా వచ్చి అక్షింతలే వేస్తావో నీ ఇష్టానికే వదిలేస్తున్నాను. కానీ ఒకటి మాత్రం నిజం, మిత్ర నా వాడు కావటం, మిత్ర నన్ను పెళ్లి చేసుకోవటం ఇప్పటికీ అర్థమైపోయి ఉంటుంది కదా, మిత్ర నన్ను ఎంతలా ప్రేమిస్తున్నాడా అని చెప్పేసేసి. కాబట్టి మా పెళ్ళికి అక్షింతలు వేయటానికి రెడీగా ఉండు అని చెప్పేసి మనీషా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇక లక్ష్మి మిత్ర మనీషాకు అలా భోజనం తినిపించడంతో చాలా బాధపడిపోతూ, కృష్ణయ్య, భారమంతా నీ మీదే వేస్తున్నాను. నా భర్త మరొకరికి దగ్గరైతే నేను చూస్తూ ఉండలేను. రేపే నీ కృష్ణాష్టమి అని చెప్పేసేసి లక్ష్మి అయితే అనుకుంటూ ఉంటుంది. ఇక మార్నింగ్ అవ్వగానే అర్జున్ వచ్చేసి జున్నుకి చక్కగా అందంగా చిలిపి కృష్ణుల్లాగా జున్నుని రెడీ చేసి, అచ్చం కృష్ణుల్లానే ఉన్నావు జున్ను, ఎంత క్యూట్గా ఉన్నావో తెలుసా, ఇదిగో ఈ ఫ్లూట్ ఒక్కటి చేతిలో పట్టుకో చాలు అని అనగానే, అవును బాబా, నేను బాగున్నాను, కానీ ప్రతి సంవత్సరం అమ్మే కదా నన్ను రెడీ చేస్తుంది. కానీ చూసావా, అమ్మ నా కోసం రాని కూడా రాలేదు. ఈ మధ్య నేను అమ్మని మిస్ అయిపోతున్నాను అని చెప్పేసి అనగానే, అదే సమయంలో లక్ష్మి వచ్చి, ఆంటీ, కృష్ణుని పాదాలు నేను ఇంటి దగ్గర వేస్తాను, మీరు వెళ్ళి ఇంకేమైనా పని చూసుకోండి అని అనగానే, ఈ విషయం జున్నుకి చెప్పాలి అని చెప్పేసేసి, ఏం బాధపడక్కర్లేదు జున్ను, మీ అమ్మ ఆల్రెడీ వచ్చింది, కృష్ణుడి పాదాలు వేస్తుంది రా అని చెప్పేసి అనగానే, అమ్మా వచ్చేసావా అమ్మా, అమ్మా నీకు కొన్ని విషయాలు చెప్పాలమ్మా, మిత్ర అంకుల్ని ఎవరో కిడ్నాప్ చేశారు కదా, అప్పుడు లక్కీ చాలా ఫీల్ అయ్యింది. కానీ సంయుక్త ఆంటీ, బాబా వీళ్ళే వెళ్ళి చక్కగా కాపాడి తీసుకొని వచ్చారంట, నాకు జేజీ చెప్పింది అని చెప్పేసి సంయుక్త ఆంటీకి చేయి తగిలి దెబ్బ తగిలింది కదా. ఇవన్నీ చెప్తూ ఉండగా లక్ష్మి, ఎంత క్యూట్గా ఉన్నావు కన్నయ్య నువ్వు అని చెప్పేసి తన కొడుకుని దగ్గరికి తీసుకుంటూ ఉండగా చెయ్యి అయితే తాకుతుంది. అదేంటమ్మా, చేతికి నొప్పి వస్తుంది, దెబ్బ తగిలిందా, కట్టు కట్టావా, అదేంటి, మరి అక్కడ సంయుక్త ఆంటీకి కూడా ఇలానే చేతికి కట్టు ఉంది, అంటే నువ్వు సంయుక్త ఆంటీ ఒకటేనే అమ్మా, ఇంతకాలం నేను లక్కీ చెప్తున్నా వినిపించుకోలేదు, అంటే సంయుక్త ఆంటీ నువ్వు ఒకటే అన్నమాట, నిజం చెప్పమ్మా, ఎందుకమ్మా ఇంతకాలం వేరు వేరు అని నన్ను నమ్మించాలని చూశావు అని చెప్పేసి జున్ను అయితే అడుగుతూ ఉంటాడు. అయితే ఇక వెంటనే లక్ష్మికి ఏం చెప్పాలో అర్థం కాదు. ఇక వెంటనే పక్కనే ఉన్న ఇక వాళ్ళ గ్రాని అయితే అంటూ ఉంటుంది, అయ్యో జున్ను, నువ్వు చూసిన సంయుక్త ఆంటీకి దెబ్బ ఎప్పుడు తాకింది, మిత్ర గారిని తీసుకుని వచ్చేటప్పుడు కదా, కానీ నీకు విషయం చెప్పమంటావా, ఇప్పుడు మీ అమ్మకు దెబ్బ తాకింది, ఇప్పుడు రాగానే దెబ్బ తగిలింది అని చెప్తే నువ్వు టెన్షన్ పడిపోతావని చెప్పేసి మీ అమ్మ కృష్ణుని పాదాలు వేయటం కోసం బియ్యపిండి ప్యాకెట్ కట్ చేస్తున్నప్పుడు చేతికి చాక్ తగిలింది, అయ్యయ్యో అని చెప్పేసి పసుపు పెట్టి కట్టాను, చిన్న దెబ్బే తగ్గిపోతుంది, జున్నుకి చెప్పొద్దు, పాపం ఫీల్ అవుతాడు అని అనింది. సంయుక్త ఆంటీకి నిన్న ఎప్పుడో దెబ్బ తగిలితే ఇప్పుడు ఇంటికి వచ్చిన తర్వాత మీ అమ్మకు దెబ్బ తగిలింది, అప్పుడు ఇద్దరు ఒకటి ఎలా అవుతారు చెప్పు అని చెప్పేసి అనగానే, అవునా అమ్మా, నీకు దెబ్బ ఇప్పుడు తగిలిందా, ఇంతకీ ఎలా ఉందమ్మా, ఓకేనా, నీకంతా ఓకేనా అమ్మా అని చెప్పేసి అనగానే, ఓకే జున్ను, నాకైతే చాలా నచ్చావు, దెబ్బ ఏముందలే కానీ నువ్వు మాత్రం నా దిష్టి తగిలేటట్టు ఉంది, స్కూల్లో కృష్ణుడి పర్ఫార్మెన్స్ మంచిగా వేయాలి, అర్థమైందా అని అనగానే, అలాగేనమ్మా, కుదిరితే నువ్వు కూడా స్కూల్కి రావాలి సరేనా అని అనగానే, కుదిరితే తప్పకుండా వస్తాను జున్ను, కాకపోతే తెలిసిందే కదా, అమ్మకి ఈ మధ్య వర్క్స్ ఎక్కువ ఉన్నాయని చెప్పేసి అని అనగానే, ఇక చాలే అమ్మ, నువ్వు రావేమో నన్ను చూడవేమో అనుకున్నాను, నువ్వు వచ్చావు కదా, ఇది నాకు చాలు, కావాల్సి వస్తే స్కూల్లో ప్రోగ్రామ్ని బాబా నీకు లైవ్ టెలికాస్ట్లో చూపిస్తాడు, లేకపోతే వీడియోస్ అయినా సెండ్ చేస్తాడు, నేను అర్థం చేసుకుంటానమ్మా, ఐ లవ్ యూ అమ్మా అని చెప్పేసి జున్ను వాళ్ళ అమ్మని హక్ చేసుకోగానే, ఇక లక్ష్మి అయితే ఈ పసి మనసు ఇంత అర్థం చేసుకుంటుందో అని చెప్పేసి దగ్గరకైతే తీసుకుంటుంది. బాబా మనం స్కూల్కి వెళ్దాం పద బాబా అని చెప్పేసి ఇక వీళ్ళిద్దరూ అయితే స్కూల్కి వెళ్ళిపోతారు. మరోపక్క అక్కడ వచ్చేసేసి మనీషా మిత్ర దగ్గర ఇంకా మార్కులు కొట్టేసేయాలి,
నిన్నటికి నిన్న చేతికి దెబ్బ తాకించుకొని ప్రాణాన్ని కాపాడాను కాబట్టి ఈరోజు కృష్ణాష్టమి. ఇంట్లో ఆ లక్ష్మి లేదు కాబట్టి లక్కీని చక్కగా గోపికలాగా రెడీ చేశాను అనుకో, ఆ తర్వాత ఇంకా నా మీద ప్రేమ పెరిగిపోతుంది మిత్రకు. అంతేకాదు చువుక్కు చవుక్కుమంటున్న ఈ లక్కీ కూడా నా పార్టీ అయిపోతుంది అని చెప్పేసేసి ఇక ఎలాగో ఒకలాగా అవి చూసి ఇవి చూసి తనకు రాకపోయినా కూడా మనీషా లక్కీ పాపను చక్కగా గోపికలా అయితే రెడీ చేసి తీసుకొని వస్తుంది. అయితే సంయుక్త కూడా ఆ టైంకి ఇంటికైతే వచ్చేస్తుంది. హాయ్ మిత్ర, హాయ్ ఆంటీ, ఈరోజు స్కూల్లో ఫంక్షన్ ఉంది కదా, లక్కీని నేనే దగ్గరుండి రెడీ చేశాను, ఎలా ఉంది అని అనగానే గోపికలకి ఏదో తగ్గినట్టు అనిపిస్తుందే అని అనగానే అవును ఆంటీ, నాకు కూడా అలానే అనిపిస్తుంది అని చెప్పేసి మన సంయుక్త కూడా అంటూ ఉంటుంది. ఏంటి, ఏదో తగ్గిందా, ఏం తగ్గింది, నేను బాగానే కదా రెడీ చేశాను అని మనీషా అంటూ ఉంటుంది. లేదు మనీషా, తగ్గింది అని సంయుక్త కూడా అనగానే అదేంటి మనీషా, ఇక్కడ పుట్టి పెరిగావు, నీకెలా ఉన్నో తెలీదు, కానీ ఎక్కడో అమెరికా నుంచి వచ్చిన శ్యామ్ మాత్రం ఇక లక్కీ పాపకు ఏదో తగ్గిందని గుర్తుపట్టింది, అయినా నువ్వు అంత కేర్గా రెడీ చేయకపోవడం ఏంటి అని చెప్పేసేసి అరవింద కావాలని మిత్ర చూస్తూ ఉండంగానే మనీషాకు అయితే డైలాగులు వేస్తూ ఉంటుంది. ఇక వెంటనే జయదేవ్, అమ్మ సంయుక్త, ఇంతకీ పాపకు ఏం తగ్గిందో అవేవో త్వరగా రెడీ చేయమ్మా, స్కూల్కి టైం అవుతుంది అని అనగానే అలాగే అంకుల్ అని చెప్పేసేసి పాపిడి బిళ్ళ అనేదే లేదు, మొహానికి పాపిడి బిళ్ళే కదా అందం అని చెప్పేసేసి పాపిడి బిళ్ళను అయితే సెట్ చేస్తుంది. అంతే కదా, అప్పటికప్పుడు పారాని తీసుకొని వచ్చి గోపికకు పారాని అనేది డెఫినెట్గా ఉంటుంది మనీషా, నీకు తెలీదా అని చెప్పేసేసి లక్కీ ఇటు ఇవ్వు అని చెప్పేసి చేతులకు కాళ్ళకు పారాని పెట్టేసేసి చక్కగా ఒక చిన్న పాట్ని కూడా చేతిలో పెట్టేసడంతో ఇది ఇప్పుడు పర్ఫెక్ట్, స్కూల్లో కూడా ఫస్ట్ ప్రైజ్ నీకే వస్తుంది అని చెప్పేసి అనగానే ఇక వెంటనే థ్యాంక్ యూ సంయుక్త ఆంటీ, ఈ మనీషాకు ఏమీ తెలీదు, అంతా పైకి బిల్డప్ మాత్రమే ఇస్తుంది, మీరు పర్ఫెక్ట్గా చేశారు, థ్యాంక్స్ ఆంటీ. మనీషా, ఇప్పటికైనా నీకేమేమి రావో అన్నీ ఇదిగో ఈ సంయుక్త ఆంటీ దగ్గర తెలుసుకొని అడిగి నేర్చుకో, లేకపోతే స్కూల్లో ప్రైజ్ కాదు కదా లాస్ట్ ర్యాంక్ వచ్చేది నాకు అని చెప్పేసేసి అందరి ముందు మనీషాని నవ్వినట్టు చేస్తూ ఉంటుంది. సరే అయితే పద వెళ్దాం అని చెప్పేసేసి ఏవండి రండి అని చెప్పేసి అరవింద జయదేవ్ ఇద్దరు కూడా లక్కీ పాపని తీసుకొని స్కూల్కి అయితే వెళ్ళిపోతారు. అక్కడ శ్రీకృష్ణుల్లాగా మన జున్ను, గోపికలాగా మన లక్కీ పాప ఇద్దరు కూడా చక్కగా పర్ఫార్మెన్స్ చూస్తూ ఉంటే ఇక రెండు కళ్ళకి సరిపోవు మన అరవింద వాళ్ళకైతే. ఇక మనవడు మనవరాళ్ళు ఎంత బాగా డ్యాన్స్ వేస్తున్నారో కదండి అని చెప్పేసి మురిసిపోతూ ఉంటారు. అయితే ఇక ఇదిలా ఉండగా మన సంయుక్త వచ్చేసేసి మిత్ర గారు, నేను ఇప్పుడు ఒక సైట్ విజిట్కి వెళ్ళాలి అనుకుంటున్నాను, చాలా వర్క్స్ ఉన్నాయి, ఈ కొత్త టెండర్ కోసం డాడీ స్లోగా నడుస్తుందా అని అంటున్నారు, సో ఇవాళ చాలా వరకు మనం వర్క్స్ అన్ని కంప్లీట్ చేయాలి, సో ఈరోజు నాతో పాటు వస్తారా మీరు అని అనగానే డెఫినెట్గా శ్యామ్, అలాగే వెళ్దాం, పద బయలుదేరదాం అని చెప్పేసేసి ఇద్దరు అయితే బయలుదేరుతారా. ఇక ఆ వర్క్ అని ఈ వర్క్ అని సైట్ విజిట్ ఇవన్నీ కూడా మిత్రతో పాటు చేస్తూ ఉంటుంది లక్ష్మి అయితే. ఇక చేసి అలసిపోతారు. అలసిపోగానే మిత్ర గారు, మీ స్టామినాకి హ్యాట్స్ ఆఫ్ అండి బాబు, నాకు మాత్రం ఇంకా వర్క్ ఉన్నప్పటికీ కూడా చాలా ఆకలేసేస్తుంది, ఫస్ట్ వెళ్ళి మనం లంచ్ చేద్దాం పదండి అని అనగానే అలాగే శ్యామ్ పద వెళ్దాం అని చెప్పేసేసి ఇద్దరు హోటల్కి అయితే వెళ్తారు. తీరా అక్కడికి వెళ్ళిన తర్వాత స్పూన్తో కడుక్కోలేకపోతూ ఉంటుంది మన సంయుక్త. ఇక వెంటనే అయ్యో శ్యామ్, నువ్వెందుకు అంత కష్టపడుతున్నావు, నేనే నీకు కలిపేస్తాను రా అని చెప్పేసేసి అంటున్నప్పటికీ కూడా స్పూన్తో కూడా తినలేకపోవడంతో ఇక అప్పుడు మిత్ర అంటాడు, శ్యామ్ నీకు బాగా ఆకలిస్తుంది, నువ్వు స్పూన్తో కూడా తినలేకపోతున్నావు, ఇఫ్ యూ డోంట్ మైండ్, నువ్వు ఏమీ అనుకోకపోతే నేను నీకు తినిపించొచ్చా అని అనగానే ఓకే మిత్ర గారు, ఓకే నాకు ఓకే అని చెప్పేసి లక్ష్మి అనగానే మిత్ర ప్రేమతో భోజనం అయితే తినిపిస్తూ ఉంటాడు. అలా ప్రేమతో భోజనం తినిపిస్తున్నప్పుడు లక్ష్మికి ఆనంద బాష్పాలు కూడా వచ్చేస్తూ ఉంటాయి. అదే సమయంలో మిత్రకు ఫోన్ కాల్ అయితే వస్తుంది మన మనీష దగ్గర నుంచి. ఇక వెంటనే మనీషా ఫోన్ చేస్తుంది అని చెప్పేసి అనగానే ఏం పర్వాలేదు మిత్ర గారు, ఫోన్ నేను లిఫ్ట్ చేస్తాను, ఇటు ఇవ్వండి అని చెప్పేసి ఫోన్ అయితే లిఫ్ట్ చేస్తాగానే హలో మిత్ర ఎక్కడున్నావు అని అనగానే హలో మనీషా నేను అని అనగానే అదేంటి మిత్ర ఫోన్ని నువ్వు లిఫ్ట్ చేసావు, మిత్ర ఏం చేస్తున్నాడు అని అనగానే మిత్ర గారు చాలా బిజీగా ఉన్నారు మనీషా అని అనగానే అవునా, ఏంటో అంత బిజీ పని అని చెప్పేసి
ఫైల్స్ మీద సైన్ ఏమైనా చేస్తున్నాడా, టెండర్ వాళ్ళతో ఏమైనా మాట్లాడుతున్నాడా అని చెప్పేసి అనగానే, నో 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 అటువంటి పనులు కాదు బిజీ అంటే. మిత్ర గారు నాకు భోజనం తినిపిస్తా బిజీగా ఉన్నారు, మళ్ళీ కాల్ చేయమన్నారు, ఉంటాను అని ఫోన్ అయితే పెట్టేస్తుంది. అమ్మ లక్ష్మి, మిత్ర నిన్న నాకు భోజనం తినిపించాడని ఈరోజు నువ్వు చక్కగా హ్యాపీగా తింటూ ఎంజాయ్ చేస్తున్నావా? ఛా, మిత్ర నాకు మాత్రమే భోజనం తినిపించాలి, నీకు కూడా తినిపించడం ఏంటి అని చెప్పేసేసి రగిలిపోతూ ఉంటుంది. అదేంటి మనీషా రగిలిపోతూ కనిపిస్తున్నావు, ఈ టైంలో నువ్వు హ్యాపీగా ఉండాలి కదా అని దేవయాని అనగానే, నా హ్యాపీనెస్ అంతటిని చెడగొట్టడానికి ఆ లక్ష్మి ఎప్పుడు నా పక్కనే ఉంటుంది కదా ఆంటీ అని అనగానే, మళ్ళీ ఆ సంయుక్త ఏం చేసింది మనీషా అని చెప్పేసి అనగానే, ఏం చేసిందా అని జరిగిందంతా చెప్తూ ఉంటుంది. అయితే ఇప్పుడు నువ్వు ఏం చేయాలనుకుంటున్నావు అని అనగానే, ఏం చేయాలనుకోవటం లేదంటే, తను లక్ష్మి అని నేను 100కి 100% నేను నమ్మేస్తున్నాను. రేపో మాపో లక్ష్మి అని తెలిసిపోతే మిత్ర పూర్తిగా నన్ను వదిలేసేసి లక్ష్మికి దగ్గరైపోయే అవకాశాలే ఉన్నాయి. కాబట్టి ఇక ఎప్పటికీ కూడా మిత్రకి భార్యగా కానీ ఒక లవర్గా కానీ నేనే ఉండాలి అంటే మిత్ర మనసులో సంయుక్త మీద ఇక అభిప్రాయం అనేది పూర్తిగా మారిపోవాలి. అసలు ఆ సంయుక్త అనే అమ్మాయి జీవితంలో ఒక అబ్బాయి ఉన్నాడని, ఆ అబ్బాయి ఎవరో కాదు అర్జునే అని, అర్జును సంయుక్త లవర్స్ అని, త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నారని, వాళ్ళిద్దరూ ఒకరిని ఒకరు గాఢంగా ప్రేమించుకొని లైఫ్ని ఎంజాయ్ చేస్తున్నారని మిత్రకు నేను అబద్ధాలు చెప్పాలి. వాళ్ళిద్దరి మధ్య లేనిపోని ప్రేమ ఉన్నట్టు సృష్టించాలి. అప్పుడు మిత్ర జీవితంలో సంయుక్తతో క్యాజువల్గా మాట్లాడతాడు తప్ప ఎప్పటికీ కూడా ఒక స్టెప్ ముందుకు వెయ్యలేడు. అప్పుడు నా దగ్గర ఉన్న ప్రేమ కోసం ఆరాట పడిపోతాడు. ఎక్కడ ఎలా చేయాలో నాకు బాగా తెలిసింది అని చెప్పేసేసి ఇక మనీష అయితే అర్జున్కి మన సంయుక్తకి మధ్యలో ఎఫైర్ లేకపోయినా వాళ్ళిద్దరి మధ్య ప్రేమ ఉందన్నట్టుగా మిత్రకు చెప్పి ఇక మిత్రకి సంయుక్తను దూరం చేయాలి అని ఈ రకంగా మనీష అయితే ప్లాన్ చేస్తుంది. అయితే ఇక ఇదిలా ఉండగా వీళ్ళ మొత్తం టెండర్ నుంచి అంతా మాట్లాడుకొని భోజనం తినేసేసి లాస్ట్ అది ఒకటి ఉంటుంటే అది కూడా చూసుకొని వచ్చేస్తూ ఉండగా ఇక వెంటనే అక్కడ ఉన్న వాళ్ళిద్దరూ బయటకి అంతా మాట్లాడుకొని లొకేషన్ని అంతటిని చెక్ చేసుకొని వస్తూ ఉండగా ప్రవీణ్ మిట్టల్ అయితే ఎదురుపడతాడు. ఏంటి లక్ష్మి, నువ్వు బ్రతికే ఉన్నావా అని అనగానే, హలో ప్రవీణ్ మిట్టల్, నువ్వు అనుకున్నట్టు తను నా భార్య లక్ష్మి కాదు, ఇక సంయుక్త అని చెప్పేసి అనగానే, అవునా, జయదేవ్ కూతురు ఇక నువ్వు సంయుక్తవా అని చెప్పేసేసి ప్రవీణ్ మిట్టల్ అయితే అనుకుంటూ ఉంటాడు. అవునులే, నిజంగానే నువ్వు లక్ష్మీవి అయితే నీ మంచితనం తెలిస్తే మిత్ర నిన్ను నెత్తిన పెట్టుకునేవాడు కదా అని చెప్పేసి అనగానే, వాట్ ప్రవీణ్ మిట్టల్, ఏం మాట్లాడుతున్నావు, నేను నా భార్యను నెత్తిన పెట్టుకోవడం ఏంటి అని చెప్పేసి అనగానే, చూడు మిత్ర, నువ్వు ఎవరో కిడ్నాప్ చేశారు బయటపడ్డాడన్నావు, కానీ నిన్ను ఎప్పుడు చూసినా బాధ పెట్టడమే నాకు ఇష్టం. కాబట్టి నువ్వు జీవితాంతం బాధపడే క్షణం గురించి ఎదురు చూస్తున్నాను. ఇప్పుడు వచ్చింది ఆ క్షణం అని అనగానే, నువ్వు నన్ను ఏ రకంగా బాధ పెట్టలేవు ప్రవీణ్ మిట్టల్ అని అనగానే, ఇప్పుడు నేను చెప్పే న్యూస్ విన్నావే అనుకో, జీవితాంతం పశ్చాత్తాపం పడతావు, కానీ చచ్చిన వాళ్ళు తిరిగి రాలేరు కదా అని చెప్పేసి, అసలు నీ భార్య లక్ష్మి నిన్ను మోసం చేసింది అని, నీ షేర్లన్నిటినీ కావాలని నాకు అప్పచెప్పేసిందని, నిన్ను మోసం చేసి ఇంటి నుంచి వెళ్ళిపోయి చనిపోయింది అని అనుకుంటున్నావు. కానీ కానే కాదు, నీ భార్య ఇలా చేసింది అంటే దాని వెనకాతల ఒక బలమైన కారణం ఉంది ప్రీత్రా. ఆ బలమైన కారణాన్ని నేను కూడా తెలుసుకొని నేను కూడా వాడుకున్నాను. కాబట్టి ఇక లక్ష్మి వెళ్తూ తన భర్త కోసం, తన అత్తింటి వారి అందరి క్షేమం కోసం చివరాఖరికి టెండర్లు కూడా నాకు ఇచ్చేసేసి సంతకం చేసి వెళ్ళిపోయింది. ఏదేమైనా సరే కట్టుకున్న భార్య భర్తను అత్తమామను వదిలేసి వెళ్ళిపోయింది అంటే ఆ కుటుంబం మీద ఎంత ప్రేమ లేకపోతే, కుటుంబ క్షేమం అంతా కోరి, కుటుంబ పరువు కోరి మరి నీ భార్య ఇక బెదిరిపోయి సంతకం పెట్టేసి వెళ్ళిపోయింది. లేకపోతే నీ భార్య నీ గండాలన్నీ తప్పించుకుంటూ నీ పక్కనే ఉండేది. ఇప్పుడు చెప్పు, నీ భార్య నిన్ను మోసం చేయలేదు, మంచి భార్యని ఇంతకాలం అండర్స్టాండింగ్ చేసుకోలేదు, చివరి చూపు కూడా నువ్వు దక్కలేకపోయావు. ఇదొక్కటి చాలదు జీవితాంతం నువ్వు పశ్చాత్తాపం అనుభవించడానికి అని చెప్పేసి ప్రవీణ్ మిట్టల్ ఒక్క మనీషాని ఇదంతా చేసిందని చెప్పుకోకుండా నీ కుటుంబ గౌరవం కోసం లక్ష్మిని ఒకరు అడ్డు పెట్టుకొని లక్ష్మితో ఆడిపించిన నాటకం ద్వారా, లక్ష్మిని బెదిరికొట్టడం ద్వారా ఇదంతా చేసి లక్ష్మి నీ ఆరోగ్యం కోసం, నీ సంతోషం కోసం, నీ ఇంటి గౌరవం
కోసం నీ జీవితంలో నుంచి వెళ్ళిపోయి చివరాఖరకు మృత్యు ఒడిలో పడింది అని ప్రవీణ్ మిట్టల్ చెప్పడంతో ఒక్కసారిగా మిత్ర షాక్ అయిపోతాడు. నా భార్య నన్ను మోసం చేసింది అని అనుకున్నానా? నా భార్య నాకేమీ మోసం చేయలేదా అని చెప్పేసేసి అప్పటి నుంచి లక్ష్మి మీద పాజిటివ్ వైబ్స్ తోటి ఉంటాడు. మరి లక్ష్మి మీద పాజిటివ్ వైబ్స్తో ఉన్న మన మిత్రకు ఎదురుగా లక్ష్మిలా ఉన్న సంయుక్త కనిపిస్తుంది. మరి ఆ పాజిటివ్ వైబ్స్, ఆ లవ్ అంతా కూడా మన లక్ష్మి మీద ట్రాన్స్ఫర్ అవుతుందా లేదా? రానున్న ఎపిసోడ్లో లక్ష్మి ఇక జున్ను ఒక్కడు మాత్రమే తనకు కొడుకు కాదు, లక్కీ కూడా తన కూతురే అనే అతిపెద్ద నిజాన్ని ఎవరి ద్వారా తెలుసుకోబోతుందో కూడా ముందుగా తెలుసుకోవాలి అనుకుంటే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ ఆప్షన్ని సెలెక్ట్ చేసేయండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ సీరియల్లో ఏం